हैदराबाद के पौष इलाके जुबली हिल्स में एक सनसनीखेज वारदात पेश आई। रिटायर्ड आईपीएस ऑफिसर विनय रंजन रे की अहलिया सुनिंदा रे को मुबैना तौर पर उनके घरेलू मुलाजिम ने कत्ल कर डाला। वारदात के बाद घर से बड़ी मिकदार में सोना भी लूट लिया गया। इत्तलात के मुताबिक ये अफसोसनाक वाकया जुबली हिल्स में वाक़ आईपीएस अफसरान के रिहायशी क्वार्टर में पेश आया। पुलिस को शुबा है कि इस वारदात में घरेलू मुलाजिम अकेला नहीं था, बल्कि इसके साथ मजीद 3 अफराद भी शामिल थे। बताया जा रहा है कि मुलजिमीन का ताल्लुक नेपाली गैंग से हो सकता है। वाक़े की इत्तला मिलते ही पुलिस ने इलाके को घेरे में ले लिया और खुसूसी टीमें तश्कील देकर मुलजिमीन की तलाश शुरू कर दी। सोशल मीडिया पर वायरल वीडियोस में रिहायशी इलाके के बाहर भारी पुलिस बंदोबस्त देखा गया है। रियासती डीजीपी सीवी आनंद और हैदराबाद पुलिस कमिश्नर वीसी सजनार भी मौके पर पहुंचे और पुलिस हुक्काम से वाक़े की मुकम्मल तफसीलात हासिल की। जुबली हिल्स पुलिस ने मुकदमा दर्ज करते हुए तहकीकात का आगाज किया है। पुलिस मुख्तलिफ जावियों से मामले की जांच कर रही है, जबकि मुलजिमीन की गिरफ्तारी के लिए तलाश जारी है। वाक़े से इलाके में सनसनी फैल गई है। पुलिस के मुताबिक वारदात में एक नेपाली खातून घरेलू मुलाजिमा के साथ मजीद 3 नेपाली अफराद भी शामिल थे। मुलजिमीन कत्ल के बाद घर से सोना और कीमती सामान लूट कर फरार हो गए। वाक़े के बाद इलाके में खौफ और हरास फैल गया, जबकि पुलिस ने फौरी कार्रवाई करते हुए खुसूसी टीमें तश्कील दे दी हैं ताकि नेपाली गैंग को जल्द गिरफ्तार किया जा सके। వంట చేసాము ఎటు లైన్ ఒక్క నిమిషం ఆగమ్మా రామ్మోహన్ ప్లేట్ లోపల రామ్మోహన్ ఈ రెండపై ఇటు తర్వాత పులియా నువ్వు లోపల గేట్ పులియా నువ్వు లోపల కాల్ తీసుకొచ్చి ఓంగారిని బయట పెట్టిన సార్. అవును సార్, కాల్ తీసుకొచ్చి బయట చెప్పింది అక్కడ ఉంటాను. మరి వైఫ్ని దారుణంగా నేపాలీ ఇంట్లో పనిచేస్తామని వచ్చి నమ్మకంగా ఉండి దారుణంగా హత్య చేయడం జరిగింది. దీన్ని ప్రభుత్వం తప్పకుండా తీవ్రంగా పరిగణిస్తుంది. హంతకులని ఎక్కడ పోయినా తప్పకుండా పట్టుకొని తెలంగాణ ప్రభుత్వం దాన్ని శిక్షిస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఈరోజు భారతదేశంలో నంబర్ 1 పోలీసుగా గుర్తింపబడినటువంటి మరి తెలంగాణ పోలీసులు వాళ్ళని తప్పకుండా ఛేదించడంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా త్వరలోనే పట్టుకొని మరి ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. మరి ఇది చాలా శోచనీయమైనటువంటి సంఘటన. మరి చనిపోయినటువంటి వారికి నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను. ఐపీఎస్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ డీజీపీ శ్రీ వినయ్ రంజన్ రే వాళ్ళ మిస్సెస్ తనుజ రంజన్ గారు ఒక మర్డర్ ఫర్ గెయిన్ కావడం జరిగింది. ఈ ఆఫెన్స్ తెల్లారుజామున 2 గంటల అయిందని చెప్పి మనం అందాజు చేయడం జరుగుతుంది. దొరికిన ఆధారాలపైన ఇది ఒక నేపాలీ గ్యాంగ్ పనిచేసిందని చెప్పి మనము ప్రాథమిక అంచనా తెలియడం జరిగింది. కొన్ని క్లూస్ దొరకడం జరిగింది. ఆ క్లూస్ ఆధారపైన పోలీస్ టీమ్స్ కూడా వర్కౌట్ కావడం జరుగుతుంది. సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా మీ ఇంట్లో మనం చాలా గత ఒక 2 నెలల నుంచి ప్రజలందరూ కూడా అప్రమత్తం చేస్తున్నాం. ఈ నేపాలీ గ్యాంగ్స్ వల్ల అప్రమత్తం ఉండండి అని చెప్పి మన దగ్గర కాకుండా బెంగళూరు, బాంబే, పుణే దేశవ్యాప్తంగా చాలా చోట్ల కూడా ఈ ఒక నేపాలీ గ్యాంగు ప్రాపర్టీ ఆఫెన్స్ చేయడం జరుగుతుంది. ఇంట్లో ఎవరు లేనప్పుడు లేదంటే ఏదో ఫంక్షన్ వెళ్ళినప్పుడు ఇలాంటి నేరాలకి పాల్పడుతున్నారు. ఇక్కడ మన రిటైర్డ్ డీజీ గారు బయటికి వెళ్ళినప్పుడు వేరే ఊరికి వెళ్ళినప్పుడు ఈ ఒక ఆఫెన్స్ జరగడం జరిగింది. పిల్లలు పైన ఉండడము, మేడం కింద ఉండడంతో పైన ఉన్న పిల్లలకి తెలియలేదు. సో
బయట నుంచి వచ్చి ఇక్కడ ఇంట్లో పనిచేసే ఒక లేడీతోని వాళ్ళు కాంటాక్ట్ పెట్టుకొని ఈ నేరానికి పాల్గొన్నారని చెప్పి మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. మన సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టేసి డెఫినెట్లీ ఈ గ్యాంగ్ ని పట్టుకోవడానికి కృషి చేయడం జరుగుతుంది. मज़ीद खबरों के लिए हमारे चैनल मुंसिफ न्यूज़ 24/7 को देखते रहिए। अगर वीडियो अच्छी लगी तो लाइक करें, शेयर करें और चैनल को सब्सक्राइब करें।